ఎంతకాలమున్న ఎరుకలేక ఏది, ఎంతకాలమున్న ఎరుకలేక ఏది, చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక మరపుగల్గు ఎరుగునా బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమ. పరమును గూర్చిన జ్ఞానం లేని జీవి జనన మరణాలు పొందుతూనే ఉంటాడు. ఆ జ్ఞానం లేక బ్రహ్మంను తెలుసుకొనలేడు. పాపం మళ్ళీ జన్మ కలగగలదు అతనికి. ఎరిగి మరగి తిరిగి ఏకాంతమును గోరి, పరుగులిడక యోగ పదము పట్టి, పరముగోరు మిల్చు పరిపూర్తి చందురా, విశ్వదాభిరామ వినురవేమ. తత్తరపాటు అనేది లేకుండా ఏకాంత ప్రదేశంలో యోగ మార్గమున పరమును గోరి ఆ కోరిక సఫలం చేసుకో. నిరంతరము సాధనము చేసుకో. మంచి గురువును వెతికి పట్టుకో. ఇదే దైవ రహస్యం. ఘటముగాను గజేసి ఘన గుణ మెద్దుగా, దవిలి కర్మములను నూల చేసి, తెలిసిగానుగాడు తిలకారకాత్మము, తెలిసిగానుగాడు తిలకారకాత్మము, విశ్వదాభిరామ వినురవేమ. శరీరాన్ని గానుగగాను గుణాలను ఎద్దుగాను చేసి, కర్మములనడి నువ్వులను గానుగ యందు వేసి ఆడినట్లయితే తెలుకలివాడు తైలం పొందినట్లు సాధకుడు మోక్షమును పొందును. ఆ మోక్షం ఒక్క యోగ మార్గమునని లభ్యమగును. చమురు రాచుకొన్న చర్మము మెరుగెక్కు, సాము చేయమేన సత్తువెక్కు, జ్ఞాన మార్గమెరుగ కడతేరు జన్మము, విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. చమురు దేహానికి మెరుగును ఇస్తుంది, సాము సత్తువను ప్రసాదిస్తుంది. అట్లే జ్ఞానము జన్మాన్ని కడతేర్చి ముక్తిని కలిగిస్తుంది. ఇదే దైవ మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము. జీవమేడనుండు భావమెక్కడనుండు, కాపురంబులేడ గదిసియుడు,
తన రుచూనరటి స్థలమేల తెలియరో విశ్వదాభిరామ వినురవేమా. జీవభావాలు దేహంలోనే ఇమిడి ఉన్నాయి. అవి ఏ ఏ స్థానాల్లో సంబంధం ఉండేది మనకు అర్థం కాదు. ఆ పరమాత్ముడే మనకు దర్శనమై చెప్పాలి. ఆ దర్శనము కావాలంటే ఒక్క యోగ మార్గమే. తమ్ము తెలియనట్టి దైవజ్ఞులంగా నిన్ను తెలియనేని నిలువరైరి మాయ తెలియకున్న మంటి పాలైరయా విశ్వదాభిరామ వినురవేమా. తమ్ము తాము సరిగ్గా తెలుసుకోనే లేరు గాని నీకు జోస్యం చెప్ప పూనుకోగల జోస్యులున్నారు. జాగ్రత్త. భవిష్యత్తు ఎరగలేని ఇట్టి కపటులు విఫలురై మాయను గానలేక నశించుచున్నారు. తాను తనువటంచు ద్వయమును పలికినా మోహవార్తిలోన మునుగునరుడు కానలేడు మోక్షగతి ఎట్లు సిద్ధించు విశ్వదాభిరామ వినురవేమా. తాను తన శరీరం ఒక్కటే అని తలచువాడు అజ్ఞానమున మునిగి మోక్షదూరుడగుచున్నాడు. తత్వమెరుగని వానికి మోక్షప్రాప్తి ఎట్లు కలుగుతుంది? స్వర్గీయ గోసకొండ బాలిరెడ్డి గారి జ్ఞాపకార్థంలో శ్రీ మహాయోగి వేమన రచించినటువంటి మోహమార్గము సమాప్తము. స్వర్గీయ గోసకొండ బాలిరెడ్డి గారి జ్ఞాపకార్థంలో యోగి వేమన రచించినటువంటి 5000 పద్యములలో నీతి విభాగము. నీతి జ్యోతి లేక నిర్మలం బగునేది ఎట్లు కలుగు పరమదంతయైనా ధనము కలిగియున్న దైవము కలుగడు విశ్వదాభిరామ వినురవేమా. నీతి అనే దీపం సహాయం లేకుంటే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకున్నా బ్రహ్మస్వరూపం గోచరించదు. ధనం ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. పదుగురాడు మాట పాటి ధరజల్లు ఒక్కడాడు మాట ఎక్కడదు ఊరకుండువాని కూరల్లు నోపదు విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. 10 మంది చెప్పిన మాట అసత్యమైనా సరే అది ప్రజలకు బాగా పట్టిస్తుంది. నిజం ఒక్కడు చెప్పినా సరే ఎవరికీ ఎక్కదు. వాదులాడక ఊరుక ఉండేవాడే
ఉత్తముడని పిలువబడును. మాటలాడగల్గు మరుమములెరింగిన పిన్న పెద్దతనము నెన్నవలదు. పిన్న చేరి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. మాటలాడంలోనే మర్మం తెలిసినచో చిన్నవాళ్లు బాగా చెప్పినా గౌరవించాలి. చిన్న పెద్ద తేడా చూడరాదు. చిన్నవాళ్ల చేతిలో ఉన్న దీపం పెద్దగానే వెలుగుతున్నది కదా. నోటి పుప్పికెల్ల నొప్పినే కుంటకు ఆకుపోక సున్నమౌషధముగా పెట్టకుండు నేను పెనురోతవేయురా విశ్వదాభిరామ వినురవేమా. నోటి పుప్పి వల్ల కలిగే నొప్పి పోగొట్టడానికి తాంబూలాన్ని మించిన మందు లేదు. అది లేకున్నచో రోత పుట్టును కూడా. నాగుబాము కాన నంది బ్రాహ్మణు కాన చెవుల పిల్లి కాన చేటు వచ్చు గరుడుని గను కోన కలుగును కోర్కెల్ విశ్వదాభిరామ వినురవేమా. నాగుపామును నంబివారిని చెవుల పిల్లుల్ని చూస్తే చేటు కలుగును. గరత్మంతుని చూచిన వారికి కోరికలు తీరును. దళము కొని యొకప్తు దారిద్ర్యమేర్పడ హీన కార్యమును సహించి చేయా బరువుమాయునితే ఫలమేత చిక్కదు విశ్వదాభిరామ వినురవేమా. బాగా దారిద్ర్యం సంభవించిన తరుణంలో ఎంత ఉత్తమమైన పనులు చేపట్టినా కార్యసిద్ధి జరగదు. పైగా గౌరవం చెడుతుంది. అది వాటికొచ్చే ప్రతిఫలం. తప్పు పలుకు పల్కి తాబోటు చేసిన కూడియున్న లక్ష్మి కృంగిపోవు ఓటికుండ నీళ్ళు నొనరగా నిల్చునా విశ్వదాభిరామ వినురవేమా. చెల్లుకుండలో నీరు నిలువని రీతిగా చెడు వచనములు పలికే మోసం చేయి వారి ఇంట లక్ష్మీదేవి నిలవదు. నీకు నంగ తగదు రెంద మెరుగక
అడుగవచ్చి కొంత అనినవాని చెప్పనంత వినియు మెప్పుగా పల్కుమి విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి వాగ్బలం తెలియక ఢీకొనరాదు. తమకు నోరు ఉన్నది కదా అని తగువలో పడినచో అవతలి పక్షం వివేకంతో కూడిన వాదన పటిమతో నోరు మూయించగలరు. ఎవరైనా మనని ఏదైనా విషయం అడగవచ్చినచో పూర్తిగా విని ఆ పైన నమ్రతగా జవాబిచ్చుట ఉత్తమము. ఇంగళంబుతోడ నెరనల్పుతోడను పరునియాలితోడ పతితుతోడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమా. నిప్పుతోడ నీచునితోడ పాపాత్మునితోడ పరస్త్రీతోడ పరిహాసమాటుట తన ప్రాణానికి హాని ముప్పు. కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు, కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు, భూతలంబునందు పొందుగాను కూలబడిన నరుడు కుదురుట ఎరుడయా, కూలబడిన నరుడు కుదురుట అరుదయా. విశ్వదాభిరామ వినురవేమా. కుండ పగిలిపోతే మరొక కుండ కొనుక్కోవచ్చు, కానీ బ్రతుకు చితికితే మళ్ళీ కూడ తీసుకోవడం అరుదు, అసంభవము. ఉక్కు చూర్ణముదిన నుడుగును కష్టంబు, లుక్కు చూర్ణముదిన అడుగు క్షయము, ఉక్కు చూర్ణము తిన నుడుగును కర్మములు. విశ్వదాభిరామ వినురవేమా. లోహభస్మం అనగా ఆయుర్వేదంలో ఇదొక మందు. ఈ మందును తిని క్షయరోగం కష్టం నశింప చేసుకున్న రీతిలోని ఈ భస్మంతో కర్మబంధాలు కూడా తొలగించుకోవచ్చు. ఐకమత్యమొక్కటావశ్యకం వెప్పుడు, దాని బలిమినెంతయైన గూడు, గడ్డి వెంట పెట్టి కట్టరాయేనుగు. విశ్వదాభిరామ వినురవేమా. ఐకమత్యం అనేది చాలా ముఖ్యం. దాని బలం చాలా గొప్పది. గడ్డిని బాగా పేని త్రాడు వలె చేసి దాంతో ఎంత పెద్ద ఏనుగునైనా బంధించవచ్చు.
కనరానిది పరవంచన వినరానిది గురుని నింద విని కనియున్ తాననరానిది పెద్దల మతి మనరానిది మోనహాని మహిళ వేమా మహిళ వేమా ఇతరుల వంచనను చూడరాదు, గురునింద వినరాదు, విన్నా చూసినా పెద్దల నడతను ఎన్నరాదు, ఎప్పటికీ గౌరవహాని పొందరాదు. జంత్రమంత్రమహిమ జాత వేదుడెరుగు మంత్రవాది ఎరుగు తంత్ర మహిమా తింత్రిణీక మహిమ తినువాడెరుంగును విశ్వదాభిరామ వినురవేమా. హోమాగ్నికి యంత్ర మంత్రాల ప్రభావం తెలుస్తుంది, తంత్రవాడికి మంత్రతంత్రాల మర్మం తెలుస్తుంది, తినేవాడికి చింతపండు రుచి తెలుస్తుంది. దొమ్మ తెగులు చేత దూలిన గేదెకో వాతవేయ బ్రతికి వచ్చనేని ప్రాతయనుము పాలు రోతన వచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఒకానొక ఆదిమ వైద్య విధాన రీత్యా దొమ్మ తెగులు సోకిన గేదెకు వాతలు పెట్టి వైద్యం చేస్తే అది బ్రతికితే దాని పాలు స్వీకరించడానికి సంకోచించనక్కరలేదు. నిజము తెలిసియున్న సుజనుడా నిజమని పలుకవలయుగాని పరుల కొరకు దాపగూడదిల్క నోపాన్యము పల్క విశ్వదాభిరామ వినురవేమా. తనకు నిజం తెలిస్తే మంచివారు దానిని ఎంత మాత్రమును దాచరు, నిజం తప్ప ఇంకొకటి పలుకరు. పట్టి విడువరాదు 10 లక్షలకునైనా పెట్టి చెప్పరాదు పేదకైనా వెట్టి గొల్వరాదు విభుడట్టి గనుడైన విశ్వదాభిరామ వినురవేమా. అభయం ఇచ్చాక తనకెంత లాభం ఉన్నా సరే తనను ఆశ్రయించిన వాడిని విడువరాదు. పేదలకు పెట్టి తానే డప్పు కొట్టుకునే చాటుకోరాదు. యజమాని ఎంత గొప్పవాడైనా ఊరికే పనిచేసి పెట్టరాదు. పలు తెరుగులుగాను పగటియుండు చోటుల చిటుకు మనగ ప్రియము చెప్పవలయు కాల్చ తగిన కట్టె
కడకతో బృంగదా విశ్వదాభిరామ వినురవేమ. చాలా విధాలుగా విరోధం ఉన్నప్పటికీ ప్రియమైన దానిని దాచరాదు. కట్టె అగ్నిలో పడి రూపు మాసేలా శాంతగుణం వల్ల తగు సమసిపోగలదు. పాపరాశి బుట్టి పాపంబు తెలియక పాప బుద్ధి చేత పరగియుండు భక్తి కలిగియున్న భోమంబునే దయా విశ్వదాభిరామ వినురవేమ. పాపజాతిలోనే పుట్టిన ఈ మానవుడు పాపం అనేది తెలుసుకోక పాపబుద్ధితోనే ఉంటాడు. భక్తి వల్ల మాత్రమే పాపం నశిస్తుంది సుమా. అన్నమధికమైన అరయ మృత్యువు నిజము మన్నమంటకున్న ఆత్మనొచ్చు చంపబెంపబువ చాలదావేయేలా విశ్వదాభిరామ వినురవేమ. అన్నం ఎక్కువగా తిన్నా తక్కువగా తిన్నా అపాయమే. మనిషిని చంపాలన్నా పెంచాలన్నా ఈ శక్తి అన్నానికే ఉన్నది.